హాయ్! హలో! నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్, ఇందిరమ్మ ఇండ్లు L1 కేటగిరీ, L2 కేటగిరీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సంబంధించి ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. లైక్ ఇవ్వండి. హైప్ అని ఉంటుంది. హైప్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకెళ్తే ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ అంటే మన క్యూర్ పరిధిలో ప్రభుత్వం పేదల కోసం మరి 6 లక్షలకి ఫ్లాట్ ఇస్తున్నారు కదా! దానికి సంబంధించి మొన్న కుకుట్పల్లి ఏరియాలో సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. ఇవి ఇప్పుడు ఈ సెప్టెంబర్‌లో ప్రారంభిస్తారనమాట. టవర్స్ 10 అంతస్తులు కడతారనమాట. ఒక్క ఫ్లోర్‌లో 12 ఫ్లాట్లు, టోటల్‌గా 120 ఫ్లాట్లు ఒక టవర్‌లో. వీటినైతే ప్రారంభిస్తారు. నెక్స్ట్ 500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు 525 ఎస్ఎఫ్టీ, 400 ఎస్ఎఫ్టీ స్క్వేర్ అంటే సింగిల్ ఒకటే డబుల్ బెడ్‌రూమ్ అనుకున్నారు చాలామంది. ఇప్పటి వరకు డబుల్ బెడ్‌రూమ్ కాదు ఇది. సింగిల్ బెడ్‌రూమ్, ఒక హాలు, ఒక కిచెన్, ఒక టాయిలెట్, బాత్రూమ్ అనమాట. చాలా చిన్నగా వస్తది. 45 గజాల లోపలనే ఉంటదనమాట. వీటికి మనకు ఆగస్ట్ 15 వరకు లాస్ట్ డేట్ పొడిగించారు కదా! ఈ ఆగస్ట్ 15 ఈ రోజు వరకు లాస్ట్ డేట్ అనమాట. ఇంకా మళ్ళీ పొడిగించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఈ తొలి విడతలో 7,340 ఫ్లాట్లకి ఫ్లాట్లు కట్టేవైతే దరఖాస్తులు మాత్రం ఆల్రెడీ 50,000 పైనే వచ్చాయి మొన్నటి వరకే. ఇప్పుడు ఇంకో 5-10 పెరగొచ్చు. దీనిలో 7,340 తీస్తే మిగతా అన్నీ కూడా దాంట్లో మ్యాక్సిమం అందరూ అర్హులే ఉంటారు. ఒక 10% వేరే వేరే కారణాలుగా ఏమైనా తీసేయొచ్చు, కానీ అందరికి కూడా మళ్ళీ డబ్బులు కలెక్షన్ చేసుకునే 10,000 మాత్రం రిటర్న్ చేస్తామని చెప్పినారు కదా! ఇంకా అప్లికేషన్ పొడిగించే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు సెప్టెంబర్‌లో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్‌లో అప్పచెప్తారనమాట. కంప్లీట్ చేసి మన గృహప్రవేశాన్ని చేపిస్తామని అయితే చెప్తున్నారు. ఈ మధ్యలో రెండో విడత కూడా ఏమైనా స్టార్ట్ చేస్తారేమో. ఎందుకంటే 1 ఇయర్‌లో 1,00,000 ఇండ్లు టార్గెట్ అంట వీళ్ళది. అయితే ఇప్పుడు ఈ 15th వరకు లాస్ట్ డేట్, 20వ తారీఖు నుంచి లక్కీ డ్రా తీస్తారంట. 20 తారీఖు నుంచి లక్కీ డ్రా కాన్స్టిట్యుయెన్సీ పరంగా 580 ఫ్లాట్స్ అని చెప్పారు కదా! కాన్స్టిట్యుయెన్సీ పరంగా లక్కీ డ్రా తీస్తారు. ఎవరికైతే ఇల్లు వస్తుందో అలాట్‌మెంట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళైతే రూ. 1,00,000 అయితే రెడీ చేసుకోవాలి. రూ. 1,00,000 మనకు మన పేరు రాగానే రూ. 1,00,000 అయితే ఇచ్చుకోవాలి. మరి స్లాబ్ ఆర్‌సీసీ స్లాబ్ వేస్తున్నప్పుడు 2,00,000, మధ్యలో ఫినిషింగ్ అప్పుడు ఒక 2,00,000 అంట. టోటల్‌గా మనకి ఇల్లు అప్పచెప్పడు మిగతా రూ. 1,00,000. ఇట్లా 4 విడతలో ఇవ్వాలంట. మరి వచ్చిన వాళ్ళైతే ఒక రూ. 1,00,000 అయితే రెడీ చేసుకోవాల్సిందే. ఇది మాత్రం ఎల్ఐజీ ఇండ్లు ఇవి. మరి ప్రభుత్వం అయితే పేదలకి హైదరాబాద్‌లో కోట్ల విలువ చేసే స్థలాలలో పేదలకు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది పేదల సంక్షేమ పథకానికి సంబంధించింది అయితే కాదు. పైకి ప్రభుత్వం అట్లా ఆ విధంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దీనికి 6 లక్షలు పెట్టేవాళ్ళు, దీనికి మనకు ఎల్ఐజీ అంటే లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ కిందకి వస్తుంది. మనకు పేదలకు అనేది బిలో పావర్టీ లైన్ కిందకి వస్తుందన్నమాట. అవి ఫ్రీగా ఇస్తారు గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చేది. మరి దీంట్లో ప్రభుత్వం అయితే తప్పుడు ప్రచారం అయితే చేసుకుంటుంది. కానీ ఏదేమైనా కొంతమందికి ఉపయోగమే. డబ్బులు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోగలుగుతారు. మరైతే చూద్దాం. దీంట్లో కొన్ని ట్విస్టులు కూడా రాబోతున్నాయి ముందు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ L1, L2 కేటగిరీకి సంబంధించి ఈ డబుల్ బెడ్‌రూమ్ L2 కేటగిరీలో చాలామందిని ఈ రకరకాల కారణాల వల్ల L3కి మార్చినారు. అట్లనే ఇప్పుడు ఎల్ఐజీ ఇండ్ల కోసం కూడా చాలామంది షిఫ్ట్ చేశారు కదా! చాలామంది దాంట్లో L2లో ఉన్నవాళ్ళు, L3లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది 6 లక్షలకి అప్లై అయితే చేసుకున్నారు. దానిపైన కూడా కొన్ని ట్విస్ట్ వస్తాయి రేపు. అయితే ఇప్పుడున్న పేదలకు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్‌రూమ్స్ అయితే కేసీఆర్ కట్టినప్పుడు ఉన్న డబుల్ బెడ్‌రూమ్‌లే ఫ్రీగా వచ్చే ఇండ్లు అనమాట. అవి మన హైదరాబాద్ సరౌండింగ్స్‌లో క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం చేశారు కేసీఆర్ టైంలో. అవి 67,000 వరకు కంప్లీట్‌గా ఇచ్చిర్రు. తర్వాత మిగతాది మనకు ప్రభుత్వం లెక్క చెప్పింది. టోటల్‌గా ఇంకా 23,000 ఇళ్ళు డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. వాటిని ఇంకా కంప్లీట్ చేస్తాం. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కంప్లీట్ చేసి నెక్స్ట్ దసరాకి పంపిణీ చేస్తాం. సెప్టెంబర్‌లో కంప్లీట్ చేసి దసరా వరకు ఇస్తామని ఆల్రెడీ చెప్పిర్రు. దానికి సంబంధించి ఇప్పుడు ఒక వర్క్ నడుస్తుందంట. పని ఆల్రెడీ ప్రారంభించారంట. ఈ 67 ఏవైతే ఇల్లులు మంజూరు చేసిరో దాంట్లో దాదాపు 15,000 మంది ఉండట్లేదంట. ఆ ఇళ్లల్లో 15,000 మంది ఉండట్లేదని గుర్తించారనమాట. రకరకాల కారణాలతో వాళ్ళకు ఉపాధికి దూరం అవుతుంది, స్కూల్‌కి దూరం అవుతుంది, ఇట్లా రకరకాల కారణాలతో ఉంటలేదని చెప్పారు. అయినప్పటికీ కంపల్సరీ ఉండాలని నోటీసులు అయితే ఇస్తారంట. అప్పుడు కంపల్సరీ వాళ్ళకు తీసేసి అర్హులకి ఇస్తామని చెప్తారు. కానీ అదైతే కాని పని. ఆ వార్త వేస్ట్ అన్నట్టే. ఉన్న వాళ్ళని తీయడం అంటే ఎవరైనా సరే వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళకి ఎంక్వైరీ చేసినప్పుడు కంపల్సరీ ఎవరికైతే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు వచ్చిందో 15,000 అంటున్నారు కాబట్టి ఉండట్లేదు. కంపల్సరీ దక్కించుకుంటారు. వాళ్ళైతే వదులుకోరు కదా ఎవరు కూడా. కంపల్సరీ వాళ్ళు ప్రభుత్వం ఏదైతే రూల్స్ చెప్తారో కంపల్సరీ ఉండాలంటే కంపల్సరీ వచ్చి ఉంటారు. లేకుంటే ఏదైనా చేస్తారు. కంపల్సరీ ఇల్లులు అయితే వదులుకోరు. అదైతే కాని పని. ఉన్నాయైతే 23,000, 22,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు. దాంట్లో హైదరాబాద్ ద్వారా మూసీ నది పక్కన ఇండ్లు కొన్ని కూలగొడుతుర్రు కదా!
కొన్ని కూలగొడుతురు మూసీకరణ కోసం. అక్కడ టోటల్‌గా ఆ ఇంట్లో వాళ్ళకందరికని తొలి ప్రాధాన్యత ఇప్పుడున్న డబుల్ బెడ్‌రూమ్‌లో వాళ్ళకే ఇస్తారనమాట ఫస్ట్ ప్రాధాన్యత. వాళ్ళు కంపల్సరీ అలాట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకా కేసీఆర్ టైంలో ఎవరికైతే పెండింగ్‌లో ఉన్నాయో కాన్స్టిట్యుయెన్సీ పరంగా ఎవరైతే పెండింగ్‌లో ఉన్నారో అప్పుడు ఆల్రెడీ మంజూరయ్యి కూడా పెండింగ్‌లో ఉన్న వాళ్ళు కొంతమందికి డబుల్ బెడ్‌రూమ్ ఇంకా అలాట్ చేయలేదు. ఇంతకుముందు అప్పుడప్పుడు మనకు న్యూస్ వస్తూనే ఉంది. హైదరాబాద్‌లో మొన్న కార్వాన్ అక్కడక్కడ చేసిర్రు కదా! అట్లా ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు కూడా వాళ్ళకిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు L2లో మనకు గెస్టెడ్ ఆఫీసర్ పెండింగ్ ఫర్ గెస్టెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అయితే చూపిస్తుంది. ఇది వెరిఫికేషన్ అయిపోయినాక కొంతమంది ఫిల్టర్ చేసి కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. అది కూడా దసరా నాటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకైతే వెయిట్ చేయాల్సిందే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించి అయితే. ప్రస్తుతానికైతే ప్రక్రియ నడుస్తుందంట. డబుల్ బెడ్‌రూమ్ పేదల కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి పంపించేస్తాం. మిగతాది L1 కేటగిరీ. L1 కేటగిరీ అంటే తెలిసిందే కదా! మనకు స్థలం ఉండి 5,00,000 ఇస్తున్నారు. ఎక్కువ ఇవి జిల్లాలోనే హైదరాబాద్ పరిధిలో కాకుండా జిల్లాలోనే ఇస్తున్నారు. ఫస్ట్ విడతలో 4,500,000 ఇచ్చినామని చెప్తున్నారు కానీ 4,500,000 ఇండ్లు ఇవ్వలేదు. చాలా తక్కువ 2,500,000 వరకే, 3,00,000 వరకే ఏమో ఇచ్చినారు. అవి సగంగా పడుతున్నారు. కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. సగంలో ఉన్నాయి. కొన్ని చాలా వరకు 1,00,000, 1,50,000 కంప్లీట్ అయినాయి. గృహప్రవేశం జరిగినది. ఇళ్ళలోకి కూడా వెళ్ళిర్రు. వాళ్ళకు చివరి బిల్ అనేది ఇంతవరకు రాలేదు. చివరి బిల్ అంటే రూ. 1,60,000 అనేది 6 నెలలే కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా రాలేదు. అందరి ఇల్లులు కూడా ప్రభుత్వం 5,00,000 ఇస్తే మిగతాది 5,00,000 కలిపి ఒకళ్ళు 12,00,000, 10,00,000కి ఇట్లా 15,00,000 ఖర్చు పెట్టి కూడా వాటిని డబ్బులు యాడ్ చేసుకొని కట్టుకున్నారు కానీ వాళ్ళకి ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చింది రూ. 3,40,000. అయితే లాస్ట్ బిల్ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. దీనికి ప్రభుత్వం చెప్పే కారణం ఏమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఇండ్లకు సంబంధించి బిల్లులు రావాలి. ఆ బిల్లులు అయితే రాలేదు. అమౌంట్ రాగానే ఇస్తామని చెప్తున్నారు. మరి త్వరలో రావచ్చు. ఇస్తారు. కంప్లీట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. తర్వాత రెండో విడతలో కూడా ఘనంగా ప్రారంభించారు కదా ఖమ్మంలో. తొలి విడతలో 4,00,000 పైన ఇల్లులు ఇచ్చినాం. రెండో విడతలో కూడా 3,00,000 పైన ఇల్లులు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ప్రారంభం మాత్రమే చేసిర్రు. మంజూరు పత్రాలు అయితే ఎవరికి ఇచ్చినట్టయితే వార్తలు అయితే రావట్లేదు. ఇంకా రెండో విడత స్టార్ట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే తొలి విడత బిల్లులే ఇంకా రాలేదు. మరి ఇప్పటివరకే దీంట్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. చాలామంది ఉన్నవాళ్ళకే అర్హులు పేదవాళ్ళ కంటే కూడా ఎక్కువ ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ తెలిసినప్పటికీ ఎక్కువ పట్టించుకోవట్లేదు. మరి ఇవైతే అప్డేట్స్ ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించి. టోటల్‌గా ఏదేమైనా ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది నిజమైన పేదలకు బిలో పవర్టీ లైన్ కింద వాళ్ళకైతే అందట్లేదు. మ్యాక్సిమం చాలా వరకు 80% వరకు అందట్లేదు. చాలా దీన్ని మరి ఎట్లా చేస్తారో ఏం చేస్తారో ప్రభుత్వం అయితే దీనిపైన ఈ విధంగా ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. చెప్తూనే ఉంటాను. ఇందిరమ్మ ఇండ్ల L1, L2, L3 కేటగిరీకి సంబంధించి వస్తూనే ఉంటాయి. అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్యూ.